హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైని చేయడం చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ చికెన్ లెగ్ కబాబ్స్ని చేసుకోవచ్చు. ఈ లెగ్ కబాబ్స్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటాయి. చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 4 లెగ్ పీసెస్తో చేస్తున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పేసి 4-5 సార్లు కడగాలి. లెగ్ పీసెస్లోకి మసాలా అంతా బాగా వెళ్ళే విధంగా ఇంకొద్దిగా ఎక్కువగా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, 1 చెక్క నిమ్మరసం వేసి అన్ని స్పైసెస్ కలిసేలా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. క్రిస్పీగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అదే రైస్ ఫ్లోర్ అండి, 1 టేబుల్ స్పూన్ మైదాని వేస్తున్నాను. మైదాకి బదులుగా కార్న్ఫ్లోర్ని కానీ లేకపోతే శనగపిండిని కానీ వేసుకోవచ్చు. కొద్దిగా కసూరి మెంతిని కూడా వేసుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేస్తున్నాను. మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాను లెగ్ పీసెస్లో వేసుకొని అన్ని పీసెస్కి బాగా పట్టేలా కోట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ఘాట్లలో కూడా బాగా మసాలాను పట్టించుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీసెస్కి బాగా మసాలాను పట్టించి 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత స్టవ్ పై కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లెగ్ పీసెస్ని పెట్టి హీట్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లెగ్ పీసెస్ని వేయించుకోవాలి. ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. ఈ మధ్యకాలంలో ఇదే వాడుతున్నాను, కొలెస్ట్రాల్ ఉండవని. ఈ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ లాగా కాకుండా కాస్త డార్క్నెస్ ఉంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత హీట్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లెగ్ పీసెస్ని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల పచ్చిగా ఉండి పైన మాడిపోతాయి. కాబట్టి లెగ్ పీసెస్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పి పీసెస్ని వేయించుకోవాలి. వేగకుండా రెండో వైపు టర్న్ చేసామంటే పీసెస్కి ఉన్న మసాలా అంతా కూడా ఊడిపోతుంది. సో రెండో వైపు కూడా ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన ఈ పీసెస్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇంతేనండి, అందరూ ఇష్టంగా తినే చికెన్ లెగ్ ఫ్రై పీసెస్ రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో చేసి పిల్లలకి వడ్డించామంటే ఇంకా అస్సలు బయట తిందామన్న ఆలోచనే వాళ్ళకి రాదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.